యేసయ్య మహోన్నతుడు, మా రక్షకుడు, మా దేవుడు అయిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రతిదినం నాయన ఈ జూమ్ ని ప్లాట్ఫామ్ గా చేసుకుని ఈ రీతిగా ప్రభువా ప్రభు పిల్లలమైన మేమంతా చేరవడానికి మీరు చూపిన కృపను బట్టి నాయన మీ నామాన్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాం. గొప్ప తండ్రి, మరి ఈ సమయంలో ప్రభువా ఇదిగో తండ్రి మరి కొంత సమయం మేమందరం మీ పాద సన్నిధిలో గడపబోతూ ఉండగా ఇంకా ఎవరైతే బిడ్డలు జాయిన్ అవ్వాలో వారందరూ జాయిన్ అవడానికి సహాయం చేయండి తండ్రి. మరి ఇదిగో ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. మరి మొదటిగా పాట పాడాలి, మరి పాట పాడబోతున్న సిస్టర్ తేన్యాని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి నీ నామ మహిమార్థమై ఆ బిడ్డ పాట పాడినట్లు కృప చూపించండి. ఇది నా వాక్య సందేశం మాకు అందించబోతున్న ప్రభువా మరి ఇదిగో అత్తమ్మ గారైన ప్రభా మాలతి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ అవసరాలకి మీ కటాక్షం అనుగ్రహించండి. ప్రతి విధమైన ప్రభువా మరి టెక్నికల్ ఇష్యూస్ నుంచి తప్పించండి అయా. మంచిగా మరి వాయిస్ రావడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం నాయన. మరి ఏ విషయాలు మేము నేర్చుకోవాలనో, ఏ విషయాల నుంచి మేము బయటికి రావాలనో ప్రభువా మమ్మల్ని వాక్యం ద్వారా దిద్దమని, మీ అవసరాల ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నాం. రక్షకుడా మీరు మాకు సహాయం చేయమంటూ, మీ కటాక్షం మాతో ఉంచమంటూ, ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమంటూ ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్టార్టింగ్ ప్రేయర్ చేసినటువంటి కమల ఆగస్టిన్ గారికి ప్రభు నామన వందనాలుమా. అక్క వందనాలక్క. వందనాలమ్మా. మన మధ్యలో ఉన్నటువంటి పాట మరి తేనియా గారు మనకు పాట పాడి వినిపిస్తారు. హలో, మ్యూట్ లో ఉన్నావు తేనియా. అందరికి నా వందనాలండి. వందనాలమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చిన కెజియా ఆంటీ గారికి, ఇంకా క్రిస్టియన్ అసెంబ్లీ సిస్టర్స్ మీటింగ్ వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అదిగో అంజూరము క్రైస్తవ అనే పాట పాడుకుందాం. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినగా. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినగా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వాక్యమున్. 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వాక్యమున్. పాటించక ప్రభు మాటలు వారలు, పాటించక ప్రభు మాటలు వారలు. నీటిలో మునిగిరి పాఠము నీకిది, నీటిలో మునిగిరి పాఠము నీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. ఆపద నెరిగి ఆశలు వీడక, ఆపద నెరిగి ఆశలు వీడక, నాశనముందెను పాఠము నీకిది,
నాశనమొందెను పాఠము నీకిది, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. లోకము మోసము రంగుల వలయము, నాశన కూపము నిరతము శోకము. లోకము మోసము రంగుల వలయము, నాశన కూపము నిరతము శోకము. యేసే మార్గము సత్యము జీవము, యేసే మార్గము సత్యము జీవము. యేసుని రాజ్యము నిత్యానందము, యేసుని రాజ్యము నిత్యానందము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినగా. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినగా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అందరికి నా వందనాలండి. వందనాలమ్మా. చక్కని పాట వినిపించిన తేనియా గారికి ప్రభు నామన వందనాలు. మరి పాట ఎంతో అర్థము కలిగినది. మరి అదిగో అంజూరపు చిగురించింది చూడుము అనేసి, అంజూరపు చెట్టు చిగురించింది. ఇదిగో నేను త్వరగా, అవును దేవుడు త్వరగా వస్తూ ఉంటున్నాడు కాబట్టి మనం సిద్ధపడాలా. ఆయన స్వరాన్ని కూడా మనము వినేవారంగా ఉండాలి. 120 సంవత్సరాలు నోవహు 25 సంవత్సరాలు మరి చాటెను దేవుని వాక్యాన్ని. అవును, నోవహు చాటించినాడు దేవుని వాక్యాన్ని, కానీ ఎవరు కూడా వినలేదు. ఈనాడు కూడా ఎంతో మంది భక్తులు అయ్యా రీతులుగా చెప్తూ ఉంటున్నారు, దేవుని రాకడ సమీపంలో ఉంది, దేవుని నమ్ముకొని ఉంటే ఎంతో మంది నిర్లక్ష్యంగానే ఉంటున్నారు అనమాట. మరి నీటిలో మునిగిరి మరి వారి మాటలు మరి వినక ఏం చేసినారంట, వాళ్ళు నోవహు మాటలు వినక వాళ్ళు మునిగిపోయినారు. మనం కూడా ఈనాడు మరి లోకస్తుల వలె విని విడిచిపెట్టుతూ ఉంటున్నాం దేవుని మాటలు. మరి లోతు సతీమణి ఏం చేసింది, వెనక్కి తిరగకూడదు అంటే జ్ఞానం, ఆమె వెనక్కి తిరగద్దంటే వెనక్కి తిరిగి మరి ఏం చేసిందంట, ఉక్కు సమమై పోయిందనమాట. మరి నాశనం పొందెను పాఠము నేర్చుకో, అపవాది నెరిగి ఆశలు వీడక నాశనం అందుకో, పాఠము నీకిది. మనకి ఇది పాఠమే, ఒక పాఠమే అనమాట. పాటలో ఎంతో చాలా అర్థాలు కూడినటువంటి పాట కాబట్టి మనము జాగ్రత్తగా లోకంలో మరి భయము భక్తి కలిగి, దేవుడు రాకడ కూడా సమీపంతో ఉంది కాబట్టి మనం కూడా ఆయన రాకడకు ఎదురు చూస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు పదాం. వందనాలమ్మా తేనియా నీకు. మరి మన మధ్యలో ఉన్నటువంటి వాక్య పరిచయ నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి వెలుటూరు కనక కాచెర్ల మాలతి గారు మనకు వాక్యాన్ని వినిపిస్తారు. అంతకు ముందు మన మధ్యలో ఉన్న కేజక్ గారు పరిచయం చేస్తారు అక్కడి గురించి. వందనాలండి. చేరొచ్చిన సోదరులందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కొరకు ముందుగా పాట పాడి వినిపించిన సోదరి తేనియా, వీరి తల్లిదండ్రులు కూడా సేవకులే. మాలతి గారి సిస్టర్ సుమతి గారు, వారు కూడా దైవ సేవకులు, దైవ సేవకుని భారీగా ఉన్నారు. వారి భర్త గారి పేరు విజయవాడ విల్సన్ గారు. వారి యొక్క కుమార్తె డాక్టర్ కోర్స్ చేశారు. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు తేనియా. కుటుంబం అంతా కూడా ఇంచుమించు అందరూ సేవలోనే ఉన్నారు. ఈరోజు మన కొరకు ప్రారంభ ప్రార్థన చేసింది కూడా మాలతి గారి
ఒక కోడలే. మొట్టమొదటి వీళ్ళకు ఇద్దరు సిస్టర్కి మాలతి గారికి ఇద్దరు కుమారులు ప్రభువుని నమ్ముకొని సేవకు సమర్పించుకున్నారు. మొదటి కుమారుడు జూలియస్, ఆయన భార్య విమల, వాళ్ళు సేవకు సమర్పించుకున్నారు. అలాగే రెండవ కుమారుడు అగస్టిన్ కమలాన్ని పెళ్లి చేసుకున్నారు. కమల కూడా మనకు తెలుసు, ప్రార్థన చేసింది. వీళ్ళందరూ కూడా మన జూమ్ లో ఎస్తేర్ పేరు గారి గ్రూప్ లో మరి ప్రార్థన చేస్తూనే ఉన్నారు, వాక్యాలు చెప్తూనే ఉన్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు. వీరందరిది భయభక్తులు కలిగిన యెహోవాయందు భయభక్తులు కలిగిన కుటుంబాలే. అలాగూ కుటుంబం అంతా ప్రభు సేవలో ఉన్నారు. సిస్టర్ మాలతి గారు ఇంతకు ముందు మనకు సాక్ష్యము చెప్పారు, 1-2 సార్లు దేవుని వాక్యము చెప్పారు. ఇది కనీసం 3వసారి అనుకుంటాను నేను సోదరి మనతో కూడా వాక్య పరిచయం చేయడం. వెల్లటూరులో నిలిచి కుమారుడు అలాగే కమలా అగస్టిన్ మరి స్థానిక సంఘంలో ఉన్న బిడ్డలందరూ కలిసి వెల్లటూరులో చేస్తున్న సేవను మనం అందరము సాక్ష్యంలో కూడా మనం విన్నాము. అలాగే సోదరిని ఇంతవరకు మనకు కూడా జూమ్ కార్యక్రమంలో హెల్ప్ చేసే కృపను అనుగ్రహించారు. ఇంతవరకు ఆయన ఆరోగ్యం దేవుడు ఇచ్చారు. చాలా ఏళ్ల క్రితమే సోదరి నాకు తెలుసు, సేవలు వారిని మరి పరిచయం చేసుకోగలిగాము. ఆత్మీయమైన సహవాసంలో కూడా ఉంటూ వచ్చాము. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి పిల్లల్ని పెద్ద చేసి, అసలు మొదటి కుమారుడు జూలియస్ అనంతపురంలో మేము మా మమ్మీ డాడీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ మా ఇంట్లోనే ఉండి సేవలో ట్రైనింగ్ పొంది ఆ తర్వాత వ్యక్తిగతంగా ఆశీర్వదించబడి సేవలో కూడా సంఘాన్ని కలిగి ఉన్నారు. అలాగే మాలతి గారికి మనవరాలను కూడా దేవుడు అనుగ్రహించి సహాయం చేశారు. ఇప్పుడు ఈ సమయాన్ని సోదరికి మనం అప్పగిద్దాము. వందనాలు సిస్టర్ మాలతి సిస్టర్. వందనాలండి. ప్రభునందు ప్రియమైన సహోదరులకు ఈ జూమ్ మీటింగ్ చేరి వచ్చిన సహోదరులందరికీ నా వందనాలు. ప్రేమతో నన్ను ఆహ్వానించిన చిట్టమ్మ గారికి, సహోదరుల సంఘానికి నా వందనాలు. బైబిల్ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం దగ్గర నుంచి చదువుకున్నా. హలో వినపడుతుందక్క? అమ్మా వినిపిస్తుందా నా మాట? వినిపిస్తుంది. మంచి తల్లి వినండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చే నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణం మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే. చిన్న ప్రార్థన చేసుకున్నాం వాక్యానికి ముందు. దయగలిగిన మా తండ్రి, కరుణ కలిగిన మా నాయన, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. సర్వాధికారి, సర్వోన్నతుడు, మీకు స్తోత్రాలు నాయన. నీ బిడ్డలు నన్ను ప్రేమించి వాక్య పరిచర్యకు ఆహ్వానించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. కేజమ్మ గారిని, సంఘాన్ని, బ్రదర్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తా ఉన్నాను. మేము ముందుగా మీ నామగానం చేయటంలో మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు. తిరిగి వాక్యమాతకు వచ్చాం, సహాయం చేయండి. అల్పురాల్ని మీ సిలువ చాటున మరుగుపరిచి స్త్రీలమైన మాకు కావలసిన మాటలు మీరు అందించమని, సంపూర్ణంగా ఖాళీ చేసి నీ బిడ్డల మధ్య వాడుకోమని ప్రార్థన. ప్రారంభం నుండి చివరి వరకు మాతో ఉండమని, ఈ జూమ్ చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని
నాయన మీరే ఉండి మీ ఆత్మ చేత నడిపించుకోండి. కొద్ది మాటలు యేసయ్య నామాన స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనాన్ని స్త్రీలారా యెహోవా మాట వినుడి అని చెప్పి దేవుని వాక్యం మనకు చర్చిస్తాం. స్త్రీలమైన మనం దేవుని మాటకు చెవియొగ్గాలని ఆయన ఉద్దేశం, ఆయన చిత్రం కనుక చెవియొగ్గి ఆయన మాట ఆలకించుడి అన్నట్టున్నారు. ఎవరి మాట వినాలా? దేవుని మాటలు ఆలకించాలి. వినని వాళ్ళు చాలా మంది స్త్రీలు లోకంలో ఉన్నారు. దేవుని సన్నిధికి రాకుండా సాకులు చెప్పి కాలక్షేపం చేసేవాళ్ళు, మరి వ్యర్థమైన వాటిని వెంబడించే వాళ్ళు స్త్రీలు ఎందరో ఉన్నారు. స్త్రీ బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది, ఇరుగు పొరుగు వారు బాగుపడతారు, గ్రామం బాగుపడుతుంది, మరి పట్టణం బాగుపడుతుంది అని చెప్పి మనము దేవుని మాటలు ఆలకించే వారంగా ఉండాలి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి అని అంటున్నారు. ఏ నేర్పాలి? కుమార్తెలకు దేవుని సన్నిధిలో మొరపెట్టడం నేర్పించాలి అంటే. తల్లి ప్రార్థనాపరురాలైతే, తల్లి భక్తి కలిగిందైతే, తల్లి దేవుని మాటకు విధేయత చూపేదైతే కుటుంబం, పిల్లలు తల్లిని అనుసరించేవారుగా ఉంటారు. తల్లి నడవడికను బిడ్డలు గమనిస్తూ ఉంటారు. కనుక దేవుని ఇంటిలో, దేవుని పిల్లలంగా మనం మన ఇంటిలో రక్షించబడి బాప్తిసం తీసుకుని క్రమంగా సంఘానికి వెళ్ళి ఆరాధన చేసి మన ప్రవర్తన ద్వారా మన ఇంటిని మనం పట్టుకోమని దేవుడు మనకి సెలవిస్తా ఉన్నాడు. ఓ స్త్రీ, నీవు రక్షించబడితే నీ భర్త, నీ బిడ్డలు రక్షించబడుదురు అని చెప్పి. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఒక్క తల్లి మాత్రమే మందిరానికి వస్తుంది, కానీ బిడ్డలు మందిరానికి రారు. వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. తండ్రి మందిరంలో ఉంటాడు, కొడుకు బజారులో ఉంటాడు. తల్లి మందిరంలో ఉంటుంది, కుమార్తె ఎక్కడో ఉంటుంది. కనుక ముందు మనకు చెబుతున్న మాట ఏమిటి అంటే, స్త్రీలారా యెహోవా మాట వినుడి అని. ఎన్నో మాటలు వింటుంటాం లోకంలో, మాటలు జాగ్రత్తగా వింటాం, టీవీల ముందు ఉంటాం, సెల్ ఫోన్లలో ఉంటాం రాత్రి పగలు. కానీ దేవుని సన్నిధికి రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి అని. ఇట్లా చెప్తున్నారు అంటే మనం వింటలేదు అనే సంగతి అర్థం. వినండి, ఆలకించండి అని అంట. కీర్తన గ్రంథంలో అంటారు కదా, సర్వజనులారా ఆలకించు, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, అందరూ దేవుని మాటను ఆలకించాలి అని బైబిల్ ఘోషిస్తా ఉంది. ఈ దినాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి, ఎంతో విపరీతమైన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. లోకాన్ని భద్రత లేదు, క్షేమం లేదు, నెమ్మది లేదు, రోగ పీడితులుగా నానా బాధల చేత ప్రజలు అంగలారుస్తున్నారు, కానీ దేవుని సన్నిధికి రారు. స్త్రీలు మరి ముఖ్యంగా ప్రార్థనాపరులుగా ఉండాలని దేవుడు కోరుకు. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి అన్నట్టు. తల్లి రోధిస్తుంటే, తల్లి ఏడ్చి ప్రార్థన చేస్తా ఉంటే బిడ్డలు కూడా అదే దారిలో వస్తారు. కనుక ప్రాముఖ్యంగా పురుషుని కంటే ఎక్కువగా బిడ్డలు తల్లిని గమనిస్తూ ఉంటారు, తల్లితో ఉంటారు, తల్లితో సంబంధం కలిగి ఉంటారు. కనుక ఈ తల్లి నడవడిక చక్కగా ఉండాలి. తల్లి యొక్క ప్రార్థనా జీవితం, వాక్య జీవితం, మందిరానికి వెళ్ళి
దేవుని భయం కలిగి జీవించే తల్లులు కావాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు, ఆయన ఆశిస్తా ఉన్నాడని. ఇక్కడ యెరూషలేమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఈ చూడండి మీరు, అది అనాతోతు అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం యెరూషలేముకి దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఇర్మియా చూడండి, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం, ఇర్మియా 11వ అధ్యాయం 21, 22. కావున నీవు మా చేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు. అనాతోతు వారిని గురించి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా వారిని గురించి సెలవిచ్చున్నదేమనగా, నేను వారిని శిక్షింపబోచున్నాను. వారి యవ్వనులు ఖడ్గము చేత చంపబడతారు. వారి కుమారులను క్షామము వలన హత్యెదరు. వారికి శేషమేమీ లేకపోవు. నేను వారిని దర్శించు సంవత్సరములు అనాతోతు కీడును వారి మీదికి రప్పించును. ఎంత భయంకరమైన పరిస్థితితో దేవుని వాక్యం చెప్పొద్దు అంటున్నారు ఇర్మియాని. నువ్వు ఇక్కడ చెప్తే నువ్వు చంపబడతావు, ఖడ్గము చేత చంపబడతారు అని అంటుంది. అక్కడ అంటున్నాడు, కావున నీవు మా చేత చావకుండానట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు. ప్రవచింపకూడదు అంటున్నారు. దేవుని మాటలు చేదుకున్నాయి. ఇప్పుడు దేవుని మాటలు అంగీకరించేవారు లేరు, దేవునికి విధేయత చూపేవారు లేరు, తిరుగుబాటుదారులుగా ఉన్నారు. బిడ్డలే తల్లిదండ్రి మీద తిరుగుబడుతున్నారు. మరి ప్రజల్లో తిరుగుబాటుతనం, దైవ భయం లేదు, దైవ నీతి లేదు. అప్పుడే కాదు, పరిస్థితులు ఇప్పుడు అలాగే ఉన్నాయి. భయంకరమైన పరిస్థితుల మధ్య మనం జీవిస్తా ఉన్నాం. కనుక మనం దేవుని వాక్యాన్ని నిత్యము చదువుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అడుగడుగున మన ఆత్మను ప్రభు వైపు ఎత్తి అంగలార్చే వారంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ మాట ఒక దైవజన్ని, ఆ గొప్ప దైవజన్తో వాళ్ళంట, కావున నీవు మా చేత చావకుండానట్లు. దేవుని వాక్యం చెప్తే చంపేస్తారట. యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు. అనాతోతు వారిని గురించి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు. దేవుని యొక్క తీర్పు బహు గొప్పది, దాని నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. అందుకే యవనుడా, నీ యవన కాలం సంతోషంగా ఉంది, నీ ఇష్టం వచ్చినట్టుగా నడుచుకో, కానీ వీటన్నిటిని బట్టి నీవు లెక్క అప్పగించాలి అని చెప్పి ప్రసంగిగా అంటారు. కనుక దేవుని ఆత్మ కలిగిన వారంగా మన బిడ్డలు అలాంటి నాశనానికి గురి కాకుండా, మన బిడ్డలు తాగుబోతులు కాకున్నట్లు, మన బిడ్డలు బజారులో రెవిడిజం చేసేవారుగా ఉండకున్నట్లు, మన పిల్లలు హంతకులుగా ఉండకున్నట్లు, మన పిల్లలు రేప్ చేసేవారుగా ఉండకున్నట్లు, చాలా వారి భద్రత కొరకు, వారి ఆత్మలు రక్షించబడే దానికోసం పుట్టక మునుపు నుంచే వారి కొరకు ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. రోదనము చేయుడి మీ పిల్లల కోసం, అంగలార్చుడి మీ పిల్లల కోసం, ఉపవాసం అండి కన్నీటితో ప్రార్థన చేయుడి అని బైబిల్ గ్రంథం ఘోషిస్తా ఉంది. విలాప చూడండి, విలాప గ్రంథం, విలాప 2:18 జనుల హృదయము పూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టి, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారని, విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపని, నీవు లేచి రేయి మొదటి జామును మొర్రపెట్టుము, నీళ్ల కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మగను ఆకలి వెలువారు మూర్చిల్లుచున్నావు. రేయి మొదటి జాము నీ కంటి పాపను విశ్రమింపనీయకుము, లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ఎవరి కోసము అంటే నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని చెప్పి విలాప ప్రవక్త
మరి అంగలారుస్తా ఉన్నాడు. కనుక మా దేవుని వాక్యం వింటున్న మనము మన బిడ్డలు ఎలాగుంటున్నారు అనే సంగతి యెరూషలేమును చూచినప్పుడు అదో ఆయన అంగలారుస్తా ఉన్నాడు. చూడండి, యెరూషలేము, లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు అంటున్నాడు. అదిగా పట్టణమును సమీపించి తెలుసుకున్నప్పుడు అదో నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది అని. భయంకరమైన స్థితి రాబోతుంది యెరూషలేము కని దేవునికి తెలుసు. కనుక ఆయన ఆ పట్టణాన్ని సమీపించినప్పుడు దాన్ని చూసి ఏడుస్తున్నాడు. దాని వైభవం ఎంత గొప్పది, దానిలో ఉన్న రాజులు ఎంత గొప్పవారు, దాన్ని ఏలిన రాజులు ఎంత గొప్పవారు, ఎంత గొప్ప మందిరం ఆ పట్టణంలో ఉన్నది. దేవుని ప్రజలు ఎందరున్నారు. ఆ పట్టణం యొక్క గతిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ పట్టణాన్ని చూసినప్పుడు ఆయనకి కన్నీరు కార్చినట్లుగా మనం. కనుక మా జరగబోయే భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. కనుక మనము దేవుని సన్నిధిలో మొరపెట్టే వారంగా ఉండాలి. మన బిడ్డల కోసం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ప్రభు ఇంకొక మాట కూడా అంటారు 23వ అధ్యాయం 27 నుంచి చూడండి. 23, 20 గొప్ప సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకుని దుఃఖించుచున్నాం. చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించి యేసు వారి వైపు చూసి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, నీ నిమిత్తమును నీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నా కోసం ఎందుకు ఏడుస్తారు మీరు? మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. ఈరోజు తల్లిదండ్రి మాట వినే పిల్లలు లేరు. ఈరోజు తండ్రికి విధేయత చూపే వాళ్ళు లేరు. తల్లిని గౌరవించే వాళ్ళు లేరు. ఇష్టానుసారంగా జీవిస్తున్న ఈ దినాల్లో కుటుంబాల్లో నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది? కుటుంబాల్లో సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? తల్లి ఒకటి చెబుతుంది, తండ్రి ఒకటి చెబుతాడు. వాళ్ళ మాటకు లోబడే స్వభావం వాళ్ళకి లేదు. కాలేజీకని వెళ్తారు, ఎట్లనో ఉందో. కనుక ఈ భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. కనుక మనం మన కుటుంబాలను భద్రం చేసుకునే వారంగా ఉండాలి. అనేకులకు ప్రభువును చూపించే వారంగా ఉండాలి. ఏ ఇంటిలో దేవుడు ఉంటాడో ఆ ఇంటిలో శాంతి సమాధానం ఉంటది అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండగా అదిగో ఆ దేవునికి మహిమకరమైన జీవితం జీవించడం అనేది చాలా గొప్ప భాగ్యం. కనుక ఏడ్చైనా ఉపవాసం ఉండైనా మనము మన కుటుంబాలను కట్టుకునే వారం ఉన్నాం. రాబోతున్న భయంకరమైన ఉగ్రత నుండి మనం తప్పించబడాలి. మన కుటుంబాలని పిల్లల కోసం ఎన్నో చేస్తున్నాం. ఎంత ఖర్చు అయినా సరే, ఎంత బాధ అయినా సరే వాళ్ళ కోసం ఆస్తులు సంపాదిస్తాం. వారిని డాక్టర్లను చేయాలి, ఇంజనీర్లను చేయాలి, గొప్ప గొప్ప ఉన్నత స్థితులలో చూడాలని తల్లిదండ్రులు ఆశపడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు, సంపాదిస్తున్నారు. కానీ పరలోకం సంగతి, వారు నాశనానికి వెళ్ళే సంగతిని గురించి పట్టించుకోవటం లేదు. కనుక దేవుని పిల్లలంగా మనం, దేవుని నమ్ముకున్న మనము, దేవుని సన్నిధిలో జీవిస్తున్న మనం, ఆయన కొరకు మనం మన కుటుంబాలను ప్రభువులో కట్టుకునే వారం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క తలంపు. రాబోతున్న భయంకరమైన ఉగ్రతను మనం తప్పించుకోవాలి అంటే మనం బ్రతికుండగానే, మనలో ప్రాణం ఉండగానే, మరి ఆరోగ్యంగా ఉన్నప్పుడే, క్షేమకాలమున నేను నీతో మాట్లాడాను కానీ కాదని వినడం నీకు అలవాటైపోయింది అంటారు. కనుక రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలుచుకురండి, అంగలార్పు విద్య నేర్పండి మీ కుమార్తెలకు అని చెప్పి దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది.
ఇర్మియా గ్రంథం 15:5 కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఇర్మియా 15:5. యెరూషలేమా, నిన్ను కరుణించు వాడెవడు, నీ అందు జాలిపడు వాడెవడు, కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు నీ త్రోవ విడిచి నీ వద్దకు వచ్చు. యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింప చేయనట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను అంటుంది. యెరూషలేమా, నిన్ను కరుణించు వాడేవాడు. ఎంత వైభవోపేతంగా ఉన్న యెరూషలేము పట్టణం నేలమట్టమైంది, అగ్ని చేత కాల్చబడ్డది. దాన్ని చూచినప్పుడు అందులో నివసించే ప్రజలు వారు దేవుణ్ణి త్రోసివేసి విగ్రహాలను ఆరాధించారు, పూజించారు. దేవుని మాటకు త్రోసివేశారు. విగ్రహారాధనకు మీరు దూరంగా ఉండమని, అయినా మాటను వారు లక్ష్య పెట్టిన వారు కారు. తమ ఇష్టం వచ్చిన మార్గాల్లో నడుస్తున్నందుచేత యెరూషలేమును జ్ఞాపకం చేస్తారు. యెరూషలేమా, నిన్ను కరుణించు వాడేవాడు ఎవడు, నీ మీద శత్రువు వచ్చి నిన్ను ఓడిస్తున్నప్పుడు, నాశనం చేస్తున్నప్పుడు ఆదుకునేవాడెవడు, కరుణించేవాడెవడు, నీ అందు జాలిపడేవాడెవడు, విసిరే ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ వద్దకు వచ్చును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తారు. కనుకమ్మా, దేవుడు సహించినంతకాలం ఆయన దీర్ఘశాంతాపరుడు రైతే, కానీ అందులో ఎన్నిసార్లు చెప్పిన లోపడకు నేను హఠాత్తుగా ఎత్తివేస్తాను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తావు. కనుక దేవుని పిల్లలంగా ఈ దినాల్లో చూస్తున్న ఈ చెడ్డ దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ప్రపంచం యొక్క దేశం యొక్క పరిస్థితులను చూస్తున్నప్పుడు భయం వేస్తుంది. మరి లోకములో భక్తి లేదు. మరి మామూలుగా నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు, కానీ లోకాన్ని వెంబడించేవారు ఉన్నారు, లోకాన్ని ప్రేమించేవారు ఉన్నారు. లోకస్తుల వలె కూడా మందిరానికి వచ్చేవారు కూడా అలాగే ఉంటున్నారు. మనల్ని చూస్తున్న మన బిడ్డలు నేర్చుకోవాలా? మరి మనలో దైవత్వాన్ని చూడాలి, వాళ్ళు మనలో భక్తి జీవితాన్ని చూడాలి, మన ప్రార్థన చూడాలి. అప్పుడు మన ప్రార్థన వారికి రక్షణగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుకనే రోదనం చేయడం, ప్రార్థనా జీవితం కలిగి రాత్రి పగలు మధ్యాహ్నం మరి ఏ సమయంలో మనకు సమయం వస్తుంది ఆ సమయంలో మన బిడ్డలకు మొరపెట్టే తల్లులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. తిమోతి తల్లి వలె, నాయనమ్మ వలె మరి దేవుని కొరకు తమ బిడ్డలను పెంచే వారంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎస్తేరు తన ప్రజల రక్షణ కొరకు ఏడుస్తా ఉన్న చూడండి. 8:3 ఎస్తేరు గ్రంథం 8:3. ఎస్తేరు మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడు నాతో యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యక్తపరచుదని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా, కన్నీళ్లతో తన ప్రజల రక్షణ కొరకు, తన ఇంటి రక్షణ కొరకు ఆమె మొర్రపెట్టినట్లుగా ఉంది. కన్నీటికి జవాబు చాలా త్వరగా వస్తుంది. దేవుడు మన కన్నీటిని చూస్తే ఆయన అలాగే ఉండడు, తప్పక మన ప్రార్థనలకు ఆయన జవాబిచ్చేవాడు. హృదయాలతో ప్రార్థన చేస్తే వినడు, కానీ నాకు నిజముగా మొర్రపెట్టి వారి మొర నేను వింటాను అని చెప్పి మన కుటుంబంలో అందరు రక్షించబడ్డారు, అందరూ ప్రభు కొరకు జీవిస్తున్నారా? మరి అందరూ దేవుని పిల్లలుగా లోకంలో ప్రత్యేకంగా ఉన్నారా అనే సంగతులు మన కుటుంబాల్లో ఇంకా రక్షణ లేని వారి కొరకు మనం ఎంతగానో ప్రయాసపడేవారు ఉంటారు. ఎస్తేరు అంతఃపురంలో ఉన్న ప్రజల రక్షణ కొరకు ఎంతో ప్రయాసపడి త్యాగం చేసింది. మరి అనుమతులు లేకపోయినా, పర్మిషన్ లేకపోయినా రాజు దగ్గరకు వెళ్ళడానికి ఆమె సిద్ధపడ్డది. కనుక మనం ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా మనం మన బిడ్డలను ప్రభువులోనికి తెచ్చుకునే దానికోసం శ్రమించి
రక్షణలోనికి వారిని నడిపించుకునే దానికి శతవిధాల ప్రయత్నం చేసేవారంగా ఉండాలని ఆయన ఆశపడుతుంది. యోవేలు గ్రంథము 1:5 కూడా ఒక మాట అంటారు. యోవేలు గ్రంథం 1:5. మత్తులారా మేలుకొని కన్నీరు విడువు, ద్రాక్షారస పానము చేయవరలారా రోదనము చేయు. క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమాయన. మత్తులారా, వీళ్ళు మత్తుతో నింపబడి ఉన్నారని, అది మత్తు పదార్థాలకు అలవాటు. మేలుకొని కన్నీరు విడుగుడి అనడం. పాత బ్రతుకు, ఆ నాశనకరమైన జీవితం నుండి బయటికి రండి అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మేలుకొని కన్నీరు విడుగుడి, ద్రాక్షారస పానము చేయువారులారా రోదనము చేయుడి అని అంటుంది. వారు ఎప్పుడు మత్తు దిగుతుంది, ఎప్పుడు ప్రభువుని తెలుసుకుంటారు, మోకరించి ఎప్పుడు ప్రార్థన చేస్తారు. కనుక దేవుని గ్రంథం అంగలారుస్తా ఉన్నది. దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. చక్కని గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. దినదినము మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. సోమరులమై మంచాల కప్పు చెప్పి పడుకోకుండా, నిద్రబోతులం కాకుండా దేవుని సన్నిధిలో మన కుటుంబాల రక్షణ కొరకు, భర్తల రక్షణ కొరకు, బిడ్డల రక్షణ కొరకు ప్రార్థించేవారని ఉండాలి. అందరూ తాగుబోతులే. అందరూ సాయంత్రం పగలంతా కష్టపడి పనిచేసి సాయంత్రం అయ్యేసరికి దాని చుట్టూ చేరుంటారు. వారి కష్టం ఎక్కడికి వెళ్తుంది అంటే సారాయి కొట్ట, కొందరు విచార గృహాలకు వెళ్తారు, కొందరు బయట విచ్చలవిడిగా తమ ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు. వీటన్నిటిని చూసినప్పుడు చాలా భయంగా ఉంటుంది. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన అకస్మాత్తుగా వస్తానన్నాడు. మన బిడ్డల సంగతి మిగిలినవన్నీ చూస్తున్నాం, కానీ ఈ పిల్లలను ప్రభు సన్నిధికి తెచ్చుకునే విషయంలో ఓడిపోతా ఉన్నాం. కనుక ఈ కఠినమైన దినాల్లో, ఈ తిరుగుబాటు చేసే ఈ దినాల్లో మనం దేవుణ్ణి కలిగిన వారంగా, మన భక్తి వారిని రక్షించుకునేదిగా ఉండాలి. మరి నేనొక్కదాన్నే పరలోకం వెళితే మిగిలిన వారు పాతాళంలో, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాయుగాలు అలమటించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. లోకములో ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుని వానికి ఏమి ప్రయోజనం అనే దేవుని వాక్యం సెలవిస్తా. నిజమే, తల్లి రక్షించబడి బిడ్డలు రక్షించబడకపోతే ఒక నరకం ప్రతి దానికి వాళ్ళు అడ్డుగా నిలబడతారు. కనుక వారు రక్షించబడాలి అంటే మనం కన్నీరు కార్చాల్సిందే, కొంత నష్టపరుచుకోవాల్సిందే, కొంత ఇబ్బంది పడాల్సిందే. కనుక ఈ శ్రమను మనం సహించైనా సరే ప్రభు వాక్యం వారికి అందించే వారంగా ఉండాలి. ఏండ్ల తరబడి స్వార్థ ప్రకటిస్తున్నా ప్రజలు కడచీలు పెట్టి వెళ్ళిపోతున్న ఈ దినాలు, దైవ భయం లేని దినాలు. ఎజ్రా ఏడుస్తున్నాడు. చూడండి, ఎజ్రా గ్రంథం 10:1 ఆయన ఎంతగా ఎజ్రా సొంతానికి కాదు ఏడుస్తున్నాడు, తన ఇంటి వారి కోసం కాదు, తన ప్రజల కోసం, తన సౌఖ్యం కోసం కాదు ఎజ్రా ఏడవడు, లేకుంటే ఉద్యోగం కోసమో దేనికోసమో కాదు. కానీ ఎజ్రా తన ప్రజల యొక్క రక్షణ కోసం ఆయన ఏడుస్తా ఉన్నాడు. ఎజ్రా 10వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపము నొప్పుకొని ప్రార్థన చేసెను అని అంటుంది. ఎజ్రా ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ కోసం, వారి భద్రత కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? వారి పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసి, ఇశ్రాయేలులో స్త్రీ పురుషులు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహం అతని ఎదుట కూడి వచ్చి బహుగా ఏడవగా దేవుని సన్నిధి నుండి తొలగిపోయారు. అన్య స్త్రీలతో సంబంధాలు పెట్టుకొని వారితో సహవాసం చేస్తా ఉన్నారు. కనుక ఎజ్రాకు బాధ కలిగింది. దేవుని ప్రజలు అన్యులతో సహవాసం చేసి వారిని భార్యలుగా చేసుకున్నారని ఎజ్రా ఏడుచు పాపమును ఒప్పుకొని దేవుని మాటను ధిక్కరించినందుకు
దైవజనుడు అంగలారుస్తా ఉన్నాడు. కనుక మన హృదయాల్లో శాంతి కలగాలి అని, మన కుటుంబాల్లో నెమ్మది ఉండాలని, కుటుంబం అంతా రక్షించబడిన కుటుంబముగా ఉండాల. స్త్రీలమైన మన మీద దేవుడు ఆ గొప్ప భారాన్ని ఉంచాడు. కనుక మనం రోధించే స్త్రీలంగా ఉండాలి. మన పిల్లల కోసం నీరు కార్చే వారంగా ఉండాలి. వారు ఏ జామున పడితే ఆ జామున, అంటే రాత్రి బయట తిరిగి ఇష్టానుసారంగా ఇళ్లకు వచ్చి పిల్లలు ఉంటున్నారు కొన్ని గృహాల్లో. కనుక వారి కోసం కన్నీటితో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఈ మూడి తల్లి కుమారుని కొరకు ఎంతగానో ప్రార్థన చేసినట్టుగా మనం చదువుకుంటా ఉన్నాం. కనుక తల్లిగా మన బాధ్యత, తండ్రిగా మన బాధ్యత, మనం మన బిడ్డలను ప్రభు కొరకు పెంచాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఏ దినము ప్రభు దిగి వస్తాడో మనకు తెలియదు. ఆయన వచ్చినప్పుడు విడువబడే కుటుంబంగా కాకుండా ఎత్తబడే కుటుంబం ఉండాలని దేవుని యొక్క చిత్తం. ఏటేటి కోసమో మనం ఏడుస్తాం, అయితే దేని కొరకు ఏడవాలో దానికి ఏడాలి. ఎప్పుడైనా మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేశారా? ఆ రక్షణ కొరకు ఏడ్చారా? ఆ దేవుని సన్నిధికి తెచ్చేదాని కోసం ప్రయాసపడ్డారా? ఆ భారం మీకు ఉన్నదా? అలాంటి భారం మన గుండెల్లో లేకపోతే మనం వారి కోసం ప్రార్థన చేయాలి, వారి కోసం కన్నీరు కార్వలేము. ఇంకా ఈ చెడ్డ దినాల్లో ఏడ్చే తల్లులు కావాలి, కన్నీరు కార్చే తల్లులు కావాలి, మొరపెట్టే తల్లులు కావాలి అని యవనస్తులు మరి భయంకరంగా చెడిపోతున్న ఈ దినాలు కనుక మన బిడ్డలు ఎక్కడ ఉంటున్నారు? మన బిడ్డలు ఏ స్థలాల్లో ఉంటున్నారు? గుణవతి అయిన స్త్రీని గురించి 30 సామెతలు 31లో చెబుతారు. ఆమె తన ఇంటి వారి నడతను జాగ్రత్తగా కనిపెట్టింది. పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు, కాలేజీకి వెళ్తున్నాడు. వాడు కాలేజీకి వెళ్తున్నాడా, పార్కులకి వెళ్తున్నాడా, సినిమాలకు వెళ్తున్నాడా, ద్రవిడిగా పిల్లలతో తిరుగుతున్నాడా? మరి ఆ విషయాలన్నీ మనం జాగ్రత్తగా విచారించే వాళ్ళం. ఏం చూస్తున్నాడు? విస్తారంగా పబ్జీలు ఆడుతున్నారు. ఇప్పుడు 9th క్లాస్ పిల్లలందరికీ ఇచ్చారు ల్యాప్టాప్. వాళ్ళు అసలు వదిలిపెట్టి స్కూలుకు సంబంధించిన చదువులు వదిలిపెట్టి చక్కగా దాన్ని మార్చేసి వాళ్ళకి ఇష్టమైన ఆటలు పబ్జీ అంటే అదేదో నాకు అసలు తెలియదు. కానీ అది పెట్టుకొని తెల్లవారేసరికి ఆటలు రాత్రి 11, 12, 1 గంట దాకా చిన్నపిల్లలే, 9th క్లాస్ వాళ్ళే ఎంతో దాకా. ఇక చిన్నప్పటి నుంచే వాడు ఆ స్థితిలో ఉన్నాడంటే పెద్దోడైతే దేవుణ్ణి ఎరగలడా? దేవుని సన్నిధికి వస్తాడా? తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు అదేమిటని. వాడు చెప్పిందే నమ్మకంగా విని దాటిపోతా ఉన్నారు. తెలియని తల్లిదండ్రులు ఎంతో మంది. మరి తెలిసిన తల్లిదండ్రులు, దైవభక్తి కలిగిన వారు, నీ బిడ్డ ఏం చూస్తున్నాడు తల్లి? నీ బిడ్డ ఏం చూస్తున్నాడు ల్యాప్టాప్ లో? మరి ఈ విషయాలన్నీ మనం గమనించే వారు ఉండాలంట. ఆ గుణవతి తన పిల్లల యొక్క జీవితాల గురించి ఆమె పట్టించుకొని జాగ్రత్తగా గమనించే తల్లిగా ఉంటుంది. వారి అదిగో 31 చూడండి, కీర్తన సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతలు 31. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టింది. పని చేయకుండా ఆమె భోజనము చేయదు అని ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందురు అని. ధన్యురాలు అని. 21. తన ఇంటి వారికి చలి తగులునన్న భయము పడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె ఎంత జ్ఞానం కలిగిన దేవుని కొరకు తన బిడ్డలను రక్తవర్ణ వస్త్రములు ధరించి తన ఇంటి వారందరూ రక్షించి ప్రభులో జీవించేవారుగా ఉన్నట్టు మనం దేవుని వాక్యం చదువు. కనుక
జ్ఞానము కలిగి మనం వారి సమయాలను బట్టి వారితో మాట్లాడే వారిని. కొంతమంది పిల్లలు పేరు దేవుని మాటలు ఎత్తితేనే చిరుని వెళ్ళిపోతారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు, జగడమాడతారు, మాకు తెలుసులే భక్తి అని మాట్లాడతారు. మేము రాము మందిరానికి అంటే చాలా మూర్ఖంగా ప్రవర్తించే. కానీ ఏం చేయాలంటే జ్ఞానము కలిగి వారి మనస్సు ఎలాగున్నదో గమనించి వారికి దేవుని మాటలు అందించే తల్లులంగా మనం ఉండాలని ఆశపడు. కనుక కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె ఇంటి వారి నడతలు తన ఇంటి వారి నడతలను బాగుగా ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, వీటి స్నేహాలు మంచియా కావా అనేది చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. కనుక మా దేవుని పిల్లలంగా మనం లోకములో ప్రత్యేకంగా మన బిడ్డలను మనం దేవుని కొరకు వారంగా ఉండాలి, దేవునిలో వారిని నడిపించే వారిగా మనం ఉండాలని ప్రభువు ఆశపడుతుంది. కనుక తల్లులంగా మనం వారు చెప్పిన మా మాట వినరు అనే మాట కాకుండా మోకరించి ప్రార్థన చేసి వారిని ప్రభు సన్నిధికి నడిపించుకునే వారంగా ఉండాలని ఆశపడుతుంది. వారిని చిన్నతనం నుంచి క్రమశిక్షణలో దైవ భయంలో పెంచుకునే వారంగా ఉండాలి. చిన్నోళ్లే వాడికి ఎందుకు అనే స్వభావం కాకుండా చిన్నతనము నుంచి బాల్య దినములైంది సృష్టికర్తను స్మరణ చిన్నప్పటి నుంచి దేవుని క్రమశిక్షణలో వాడు సండే స్కూల్కి పంపే విషయంలో బాధ్యతగా అది నీకెన్ని పనులున్నా సరే వాడిని ముందే సిద్ధపరిచి మందిరానికి పంపించి దేవుని వాక్యం చదవనిపించే వారంగా మనం ఉండాలని మీకు ప్రభు పేరు మనం చేస్తా ఉన్నా. కనుక దేవుని పిల్లలంగా మన వరకే కాకుండా స్త్రీల వరకే మందిరానికి వచ్చి పురుషుడు రాదు, భర్త రాడు, బిడ్డలు రారు, కొడుకులు రారు, కోడళ్ళు రారు మందిరానికి. ఎంత కాలం వచ్చినా ఒక్కళ్ళే వస్తారు. కొందరై మీకెట్లాగో మీరందరూ వస్తారేమో మాకు తెలియదు, కానీ మా పల్లెటూరికి ఒక్కళ్ళే వచ్చేది, పురుషులు రారు. వారు చాలా పెత్తనాల్లో ఉంటారన్న. మనం అలాంటప్పుడు ఎంతగా ప్రార్థించాలి, ఎంతగా దేవుని సన్నిధిలో రోధించాలా. కూడిక అంటే స్త్రీలే వచ్చేది, పురుషులు రారు, కుమారులు రారు, కుమార్తెలు రారు. ఇలాగూ తమ ఇష్టానుసారంగా వారు సొంత టీవీలు పెట్టుకొని కాలక్షేపం చేస్తారు. మరి సెల్ ఫోన్లలో రాత్రి అనక పగలనక నిండిపోతా ఉన్నారు. కనుక దేవుని పిల్లలంగా మనం దేవుణ్ణి చూపించేవారుగా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నారు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలోకి మాత్రం చూడండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ ఏడు 8 వచనం. నేడు 4 నుంచి చూడండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవన నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని మాటలాడా సూచనగా వాటిని నీ చేతికి పట్టుకొనవలెను. అవి నీ కన్నులకు నడుమ వార్షికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధకముల గౌనుల మీదను వాటిని రాయవలెను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు విను, ఇది సంగతి అని చెప్పి చెప్తున్నారు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు. చాలా మంది రాఖీలు కడుతున్నారు. రాఖీలు కట్టితే ప్రయోజనం లేదు. రాఖీలు కట్టి ఇక్కడ వరకే, క్రైస్తవులు కూడా కట్టుకుంటారు. అది రక్షించేవారు కాదు, వాళ్ళు రక్షించేది దేవుడు. మనం దేవుని సన్నిధికి రావాలి, దేవుని వాక్యాన్ని మన గడపల మీద రాసుకోవాలి,
మనం నడుచినప్పుడు, కూర్చుండినప్పుడు, మరి పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుకోమని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవు. మన పిల్లలకు అన్నం తినేటప్పుడు, మరి పండుకునేటప్పుడు చాలా మంది పిల్లలు వేరే వేరే సంగతుల దగ్గర మాట్లాడు. అయితే దేవుని పిల్లలంగా మనం దేవుని సంగతులు చెప్పుకొని వారిని ప్రభు సన్నిధిలో పెంచుకునే వారంగా ఉండాలని ఆశపడు. పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడనే యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలని. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఎంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాటలాడ సూచనగా వాటిని నీ చేతికి పట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ భాస్కము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని రాయవలెను. దేవుని వాక్యం మన ఇంటిలో మరి ఉంచుకునే వారంగా ఉంది. దేవుని ఆ వాక్యం మన గోడలపై, మన హృదయ పలకముల పైన, మన నోటిలో నిత్యము వాటిని గురించి మనం ధ్యానం చేసే వారంగా ఉండాలని ప్రభు ఆశపడు. కనుక దేవుని పిల్లలంగా మనము ఎలా జీవిస్తున్నాం? తల్లిగా దైవభక్తి కలిగిన, ప్రార్థన కన్నీటి అనుభవం కలిగిన తల్లులంగా మనం ఉన్నట్లయితే మన కుటుంబాలు బాగు. దేవుని మాట అన్నది తప్పిపోయేది కాదు. ఆయన మాట ఇస్తే ఆ నెరవేర్చేవాడుగా కనబడు. కనుక దేవుని సన్నిధిలో మనం కన్నీరు కాచి ఆయన వాగ్దానాలను ఎత్తి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని అన్నది త్రోసివేయనే. మన పిల్లలు త్రాగుబోతులు, సోమరులు, హంతకులు, మరి పోలీస్ స్టేషన్లలో బంధకానాల్లో ఉండేవారుగా దేవుని పిల్లలంగా దేవుని కనపరిచి అలా చేయడు మన పిల్లలు. కనుక మనం ప్రార్థన జీవితం కలిగి జీవించే వారంగా ఉండాలి. దేవుణ్ణి కనపరిచే వారంగా. సమూయేలు తల్లి హన్న మొరపెట్టి ప్రార్థన చేసి కుమారుని అడిగింది, దేవుడిచ్చాడు. ఆ కుమారుడు గొప్ప ప్రవక్త. దాను మొదలుకొని వైర్షబా వరకు ఆయన సేవకుడుగా, ప్రవక్తగా సంచరించినట్టుగా ఆమె కన్నీటి ప్రార్థనకు ఎంత చక్కని కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఇంకా మనం ఎలాగుంటున్నాం, మన జీవితాలు ఎలాగున్నాయి, మన పిల్లలు ఎలాగున్నారు, మన కుటుంబాలు ఎలా, ఆస్తి కొరకు ప్రయాసపడినట్టు, సొమ్ము కోసం ప్రయాసపడినట్టు, భూముల కోసం ప్రయాసపడినట్టు, మేడల మిద్దెల కోసం ప్రయాసపడినట్టు, బిడ్డల కొరకు కూడా మనం ప్రయాసపడే వాళ్ళం. బిడ్డల మీద కూడా మన ధ్యాస యాస కలిగిన వారంగా ఉండాలి. వారు నరకానికి వెళ్ళి మనం పరలోకానికి వెళ్ళాలి. వారు నరకములు ఆరని అగ్నిలో అంగలారుస్తూ ఉండగా మనం సుఖంగా ఉండగలమా? ఆ సంగతులు మనం మరచిపోయే వారంగా ఉండదు. దావీదు అంటున్నాడు చూడండి, 116వ కీర్తన, దావీదు 116వ కీర్తన, 116వ కీర్తన. నూట 16, 16 యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ చెల్లించు. యెహోవా నామమున ఆయన ప్రజలందరి ఎదుట యెహోవా మందిరపు ఆవరణములలో ప్రార్థన చేస్తాను. యెరూషలేమా, నీ మధ్య నేను యెహోవాకు నా మృతి చెల్లించదను, యెహోవాను స్తుతించు. ఈ మాట ఎంత బాగుంది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. మనం నిజంగా బిడ్డలంగా కుమారుడు చెబుతున్న మాట, తల్లిని గురించి నీ సేవకురాలి కుమారుడని అని చెప్పి దేవుని వాక్యం మనకి
సెలవిస్తా ఉంది. ఇంకా దావీదుని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. ఎక్కడో గుర్తుల్లో మరి జీవిస్తున్నవాడు, గొర్రెల కాపురిగా బ్రతుకుతున్న వారిని దేవుడు పిలిచాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న వారిని పిలిచాడు. గొప్ప సింహ తన ప్రజలని రాజును చేసి అన్నా ఏడ్చి మొదలుపెట్టి తన కుమారుని కోసం ప్రార్థన చేసింది. గొప్ప ప్రవక్తగా చేశాడు. అలాగూ దేవుడు తన పిల్లలను ఆశీర్వదించినట్లుగా మనం మోడీ గొప్ప ప్రసంగి. అలాగే మనము మన పిల్లలను దేవుని సన్నిధిలో పెంచుకునేవారు, దేవుని కొరకు వారిని జీవింపచేసే వారంగా ఉండాలి. దేవుణ్ణి కనపరిచే వారంగా ఉంది. మరి ఒక తల్లి ఉన్నది, ద్వితీయోపదేశ కాండం 6-7 చూడండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం. ఆరో అధ్యాయం 4 చూడండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతట్లో ఉన్న కట్టడలు వీధుల గల గొప్ప జనమేది. అయితే నీవు జాగ్రత్త పడము, నువ్వు కన్నులారా చూచిన వాటిని మరొక ఇంగనట్టును అవి నీ జీవిత కాలం అంటే నీ హృదయంలో నుండి తొలగి నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడు. నీ కుమారులకును వాటిని నేర్పి, కుమారులను వారికి నేర్పి. 2వ దినవృత్తాంతాల్లో సహోదరి కనపడుతుంది. ఆమె రాణి, సహోదరి గారులే రాణి అతల్య తన కుమారునికి చెడు నేర్పింది. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం. 2వ దినవృత్తాంతం 2వ వచనం. అహస్య ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడు. యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఓమ్రి కుమార్, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుట తల్లి అతని నేర్పుచూ వచ్చను గనుక అతడును ఆహబు సంతతి వారి మార్గములందు నడచెను అని దేవుని వాక్యంలో సెలవిస్తా ఉన్నది. తల్లి దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పించింది. చాలా మంది స్త్రీలు పిల్లలను ఎలా పెంచుతున్నారు, వారికి ఏం నేర్పుతున్నారో అనే సంగతులు మనం ఆలోచన చేసే వారంగా. కనుక మన బిడ్డలు నశించిపోతున్నారు అంటే మనము దేవుని యందు భయభక్తి, వారి యందు భారం బాధ్యత కలిగి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి లోకములకు అప్పగించబడుకున్నట్టు, వారు పాపానికి అప్పగించబడుకున్నట్టు చక్కగా ప్రభువులు ఎదిగే దానికోసం తల్లులమైన మనము ఎంతో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవుని సన్నిధికి వారిని తీసుకొచ్చే వారంగా ఉండాలి. దేవుని గురించి వారితో లేచినప్పుడు చిన్నతనం నుంచి మాట్లాడి మన బిడ్డలను పాపములో అపవిత్రమైన వాటిలో మన బిడ్డలు మనం దేవుని వైపు వారిని ఎంత ప్రయాసైనా పడాలి, ఎంత నష్టాన్నైనా భరించాలి, ఎంత కన్నీరైనా కార్చాలి. మరి లోకం చెడిపోయి ఉంది, పాపంతో నింపబడి ఉంది. ప్రభు రాబోతున్న దినాల్లో, కడవరి దినాల్లో మనం జీవిస్తున్నాం. మనం దేవుని కొరకు మన బిడ్డలను పెంచాలని ప్రభు గారు మనం కొద్ది మాటలు ప్రభు మనం జీవించుదాక ప్రార్థన చేసుకున్నాం. తరలించి దయగలిగిన మా తండ్రి, కరుణ కలిగిన మా నాయన, పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 చెడు
చెల్లిస్తున్నాం ప్రభువా. భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుతున్నాం. దైవ భయము లేని దినాలు, భయం లేదు, భయం లేదు, విచ్చలవిడి జీవితాలు కలిగిన సహాయం చేయము. జీవిలో చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి విన్న సహోదరులందరి కొరకు, మా కుటుంబాలు మీ కొరకు, మా భారం బాధ్యత కలిగి నీటితో మీ పాదాల దగ్గర మొదపెట్టి వారిని మీ కొరకు సంపాదించుకునే వారంగా ఉన్నట్టు మీరు మాకు పిల్లల్ని ఇచ్చారు. నా కొరకు మీ కొరకు మేము పెంచగలిగిన కృప మాకు దయచేయండి. తగిన జ్ఞానం కలిగించి కుటుంబాల్లో దీవెనకరమైన తల్లులంగా, ఆశీర్వాదకరమైన ఉండగలిగి ఇంకా కుటుంబాల్లో ఎందరో రక్షణ లేకుండాన్నారు. మనమలు, మనమరాళ్ళు, మా తండ్రి, కొడుకులు, కోడండ్లు, కుమార్తెలు, అల్లుళ్ళు, మా నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డ కుటుంబాన్ని దర్శించి వారికి రక్షణ మార్గాన్ని దయచేసి వారు నీ వైపు తిరిగి నిన్ను సేవించే వారిగా చేయండి. మిమ్మల్ని మీరే మహిమపరుచు. మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మాటలు యేసయ్య నామాన స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.